హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మా కనిష్క ఫస్ట్ బర్త్డే డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేశానో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఈ డ్రెస్తో స్టార్ట్ చేద్దాం. ఈ ఫ్యాబ్రిక్ నేను నార్సింగ్ స్టోర్లో తీసుకున్నా. దీన్ని ఇలా ఫ్రాక్ టైప్లో స్టిచ్ చేసా. హ్యాండ్స్కి హ్యాంగింగ్స్ లేస్ వేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వేర్ నెక్ ఇచ్చా. సెంటర్లో ఒక ప్యాచ్ పెట్టా. ప్లీట్స్ ఏమో బాక్స్ ప్లీట్స్ పెట్టాను. క్లాత్ ఏమో చాలా స్మూత్గా కంఫర్టబుల్గా ఉంటుంది. పర్పుల్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో చాలా బాగుంది క్లాత్ మాత్రం. నేను సైడ్ పిక్స్ యాడ్ చేస్తా చూడండి. ఫ్యాబ్రిక్ వైజ్ వస్తే చాలా స్మూత్గా అండ్ కంఫర్టబుల్గా ఉంది. షైనింగ్ కూడా చాలా బాగుంది. ఇది నెక్స్ట్ డ్రెస్. ఇది లెహంగాలా స్టిచ్ చేసా. నారాయణపేట శారీ తీసుకొని ఇద్దరం కాంబోలో ట్రై చేసా కనిష్క అన్నప్రాసనకి. బ్లౌజ్ అలా షార్ట్ పెట్టి హ్యాండ్స్కి అలా ఫ్రిల్స్ పెట్టాను. లెహంగా ఇలా వచ్చింది. బార్డర్ కొంచెం హాఫ్ కట్ చేసి పెట్టా. బేబీ హైట్కి ఆ బార్డర్ చాలా లాంగ్ అయిపోయి అంత నచ్చలేదు నాకైతే, అందుకే ఇలా హాఫ్ చేసి పెట్టా. ఇప్పుడు నాకు చాలా బాగా నచ్చింది ఆ లెహంగా సెట్. నెక్స్ట్ ఇది కనిష్క బార్సాల్ డ్రెస్. ఈ డ్రెస్ క్రెడిట్స్ అంతా మా చిన్నమ్మకి ఇచ్చేయచ్చు, ఎందుకంటే తనే దగ్గరుండి నీట్గా డిజైన్ చేసి నాకు ఇచ్చారు. ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ వేసి పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని బాగా స్టిచ్ చేసి ఇచ్చారు. ఇది లెహంగాలా కనిపిస్తుంది కానీ లెహంగా అయితే కాదు, ఫ్రాక్లో డిజైన్ చేశారు. అంతా తన క్రియేటివిటీ అని. బేబీ కదా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని ఇలా చేసి ఇచ్చారు. ఫ్రిల్స్ అలా పెట్టి కింద గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ అండ్ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ అంతా అటాచ్ చేసి బ్యాక్ హుక్ ఇచ్చారు బేబీకి ఫ్రీగా ఉండేటట్టు. హ్యాండ్స్ ఇలా ఫ్రిల్స్ ఇచ్చి చాలా బాగా డిజైన్ చేశారు. అది మా ఇద్దరిది ఫస్ట్ కాంబో డ్రెస్. నాది సారీ తందల. నెక్స్ట్ ఫ్రాక్ ఇది నెట్ ఫ్రాక్. ఇది దీన్ని ఇలా సింగిల్ షోల్డర్ పెట్టి ఇలా స్టిచ్ చేసా. లైట్ లావెండర్ షేడ్ అని చెప్పుకోవచ్చు, వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ చాలా బాగా వచ్చింది. ఇదైతే క్యాన్ వేయకుండా కిందనలా 1 ఇంచ్ హార్స్ బ్రైడ్ వేసి స్టిచ్ చేసా. చాలా బాగుంటుంది కలర్. నెక్స్ట్ ఇది ఎల్లో కలర్ ఫ్రాక్. ఈ ఫ్రాక్ ఇలా నేను స్లీవ్లెస్ పెట్టి డబల్ లేయర్ ఫ్రిల్స్ పెట్టాను కిందన. దీనికి ఇలా నెట్ ఎంబ్రాయిడరీ క్లాత్ తీసుకొని దాన్ని ఇలా కట్ చేసి ప్యాచ్ వర్క్ చేసా బేబీకి కంఫర్టబుల్గా ఉండడం కోసం. లోన రేయన్ క్లాత్ వేసా ఎల్లో కలర్, సాటిన్ వేయకుండా స్మూత్గా ఉంటుందని. ఇలా డబల్ లేయర్ ఫ్రిల్స్ ఇచ్చి ఇలా డిజైన్ చేసేది చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం. ఇది ఇందులో ఫ్యాబ్రిక్స్ నేను ఒక్కొక్క దగ్గర తీసుకున్నా. నెట్ క్లాత్ నేను ఫస్ట్ బొటిక్లో తీసుకున్నా. అది చాలా ప్రైజీ అయింది, నాకైతే వర్త్ అనిపించలేదు. అందుకే నేను దీన్ని ఇలా ఆర్గాంజాతో ఇచ్చేసి ఇలా డిజైన్ చేసా. అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. తన బర్త్డే షూట్లో అయితే చాలా బాగా వచ్చింది. నేను సైడ్ని వీలైతే పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. చాలా బాగుంది అవుట్పుట్. ఈ ఫ్యాబ్రిక్ నేను నార్సింగ్ స్టోర్లో తీసుకున్నా. మొత్తం సెట్ ఇస్తారు కదా, అలా వచ్చింది. లంగా జాకెట్ సెట్ బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్తో చాలా బాగుంది. బ్లౌజ్ ఇలా స్లీవ్లెస్. నెక్స్ట్ మీరు కృష్ణాష్టమి వీడియో చూసే ఉంటారేమో ఈ డ్రెస్, అందులో వేసా. నేను దీన్ని నెట్ ఇంకా రా సిల్క్ తీసుకొని ఇలా స్టిచ్ చేసా. ఈ స్కర్ట్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. నేను దీనికి మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దామని ఇలా ఓన్లీ స్కర్ట్ ఇలా డిజైన్ చేసా. నెట్ ఇంకా రా సిల్క్ వేసి చాలా బాగా వచ్చింది అవుట్పుట్ మాత్రం. లోన కాటన్ ఇంకా ఎలాస్టిక్ ఇచ్చాను కంఫర్టబుల్గా ఉండడానికి.
అవుట్పుట్ అయితే నచ్చింది నాకు. నెక్స్ట్ దీనికి ఇలా బ్లౌజ్ ఇలా పేరప్ చేసా. ఇది ఒప్పాట పట్టు ప్యూర్. కొంచెం పీస్ మాత్రమే ఉంది నా దగ్గర, అందుకని ఇలా షార్ట్ బ్లౌజ్ ట్రై చేసా. దీనికి రెండు ఇలా పేరప్ చేస్తే చాలా బాగా నచ్చింది నాకు. దీనికి ఇలా పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను, లాంగ్ పఫ్. క్యూట్గా ఉంది, చాలా బాగా వచ్చింది అవుట్పుట్ మాత్రం. ఫ్రంట్ ఇలా స్క్వేర్ నెక్ ఇచ్చి బ్యాక్ హుక్ ఇచ్చా, 2 హుక్స్ మాత్రమే, సెంటర్లో హోల్ ఉండేటట్టు. వేసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. కొత్తగా ఉంది ఇలా కాంబినేషన్, మాత్రం బాగా నచ్చింది. నెక్స్ట్ ఈ డ్రెస్ కూడా మీరు చూసే ఉంటారు, షార్ట్ వీడియోస్లో ఉంటుంది చూడండి, చూడకపోతే ఒకవేళ. ఇది ఆర్గాంజా పైన గోల్డ్ ఇలా స్ట్రైప్స్ వచ్చింది, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. నేను దీన్ని వేరేలా డిజైన్ చేద్దామని చేశాను, తర్వాత టైంలోకి ఇలా ఉంచేసాను. చాలా బాగా వచ్చింది అవుట్పుట్. ఫ్రంట్ ఇలా స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చి బ్యాక్ ఇలా బటన్స్ ఇచ్చా, ప్రెస్ బటన్స్. ఆర్గాంజా ఇంకా సాటిన్ తీసుకున్నా దీనికి క్లాత్. లాన్ ఇంకా కాటన్ లైనింగ్ కూడా వేసా, గోల్డ్ కలర్. ఇది కూడా కాంబో డ్రెస్. ఇది ఒకసారి నేను ఇలా స్టిచ్ చేసా, నాది ఫ్రాకు తిందిలాగా లెహెంగాలో స్టిచ్ చేసా. షైనింగ్ అది చాలా బాగుంటుంది. దీనికి ఇలా బ్లౌజ్ వచ్చేసి సింగిల్ షోల్డర్ పెట్టి ఇంకోవైపు ఇలా స్ట్రైప్స్లో ఇచ్చా. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చింది ఈ సారీకి, అందుకే నేను ఇలా ట్రై చేసా. ఈ ఫ్రాక్ చాలా స్పెషల్, ఎందుకంటే తన ఫస్ట్ బర్త్డే ఫ్రాక్ ఇది కూడా మా ఇద్దరు కాంబో డ్రెస్సేని. నాదైతే లెహంగా స్టిచ్ చేసా, నేను తిందిలా బాల్ గౌన్లో స్టిచ్ చేసా. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ మాత్రం. దీనికి నేను చాలా కష్టపడ్డా, అదేవిధంగా దీనికి కాంప్లిమెంట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అవుట్పుట్ చూసాక చాలా బాగా అనిపించింది. ఇది నేను సీక్వెన్స్ నెట్ తీసుకున్న, దీనికి సీక్వెన్స్ నెట్ ఇంకా ప్లెయిన్ నెట్, రా సిల్క్ ఇంకా కాటన్ యూస్ చేసా. దీనికి క్యాన్ యూస్ చేయకుండా 3 ఇంచెస్ హార్స్ బ్రైడ్ యూస్ చేసా. చూడడానికి ఎంత హెవీగా ఉంది కానీ లోపల చాలా స్మూత్గా ఉంటుంది, ఎందుకంటే నేను నీట్గా స్టిచ్ చేసా. మొత్తం కాటన్ యూస్ చేసి లోన ఎక్కడ గుచ్చుకోకుండా, ఒక్క సీక్వెన్స్ కూడా బయటికి రాకుండా స్టిచ్ చేసా నీట్గా, తనకి కంఫర్టబుల్గా ఉండడానికి. కనిష్క బర్త్డే రోజు అయితే అస్సలు ఇబ్బంది పెట్టలేదు ఈ ఫ్రాక్ వేసుకునేటప్పుడు, చాలా ఫ్రీగా ఉంది తనకి. హ్యాండ్స్ ఏమో రఫల్ హ్యాండ్స్ ఇచ్చాను, ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్ పెట్టా, సెంటర్లో అలా స్టోన్స్ది పిన్ పెట్టా ఒకటి, చాలా బాగుంది. సీక్వెన్స్ నైట్ టైం అయితే ఇంకా చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగా వచ్చింది అవుట్పుట్ మాత్రం. దీని కాంప్లిమెంట్స్ విన్నాక నాకైతే ఇంకా హ్యాపీ అనిపించింది. బ్యాక్ సైడ్ ఇలా జిప్ ఇచ్చా, థ్రెడ్స్ ఇచ్చేసి, చాలా బాగా వచ్చింది. తనకి ఫ్రీగా వేసుకునేటట్టు ఉండేటట్టు ఇలా పెట్టా, జిప్, లాంగ్ జిప్ పెట్టా కింద వరకు. ఫైనల్ అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్ అని చెప్పుకోవచ్చు. చాలా క్యూట్గా ఉంది కనిష్క కూడా ఇందులో, చాలా బాగుంది. మీకు ఈ అన్ని డ్రెస్సెస్లో ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఈ డ్రెస్ కోసం డీటెయిల్డ్గా కావాలన్నా కామెంట్స్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. చాలా బాగా వచ్చింది కదా. ఇంకా మీకు మామ్ అండ్ డాటర్ అవుట్ఫిట్స్ కావాలన్నా చెప్పండి, నేను వీడియో చేస్తా. ఇంకా మీరు ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye guys, see you in the next video.